ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చక్ అండ్ చీజ్కి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామో చూడండి. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది మా ఇంటి నుంచి ఒక 1.5 మైల్ డిస్టెన్స్లో ఉంది. కరెక్ట్గా ఒక 4 to 5 minutes పడుతుంది వెళ్ళడానికి. అదిగోండి వచ్చేసాము. బుజ్జోడు అయితే చాలా ఎక్సైటెడ్గా పరిగెత్తాడు లోపలికి. ఇక్కడ ఏంటంటే ఎంట్రీలో మనం వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళు వచ్చి ఒక సెల్ఫీ తీసుకోమంటారు మన కిడ్తో. ఎవరెవరు వెళ్ళారు, ఇప్పుడు నేను సాయి బుజ్జోడు వెళ్తే మా ముగ్గురిది సెల్ఫీ తీసుకోవాలి. ఎగ్జిట్ టైంలో వాళ్ళు చెక్ చేస్తారు. ఇది పిల్లల సేఫ్టీ కోసమే, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళతోనే బయటకు వెళ్తున్నారా అని ఒక సేఫ్టీ మెజర్ లాగా. మా బుజ్జయ్య ఆ రోజు ఈ టీషర్ట్ వేసుకున్నాడు. దానికి ఏంటంటే పైన పాకెట్ ఉందన్నమాట. సో ఆ రీఛార్జ్ కార్డులో రీఛార్జ్ చేసుకునేది ఆ కార్డ్ వాడి పాకెట్లోనే పెట్టుకుంటున్నాడు. నేను వాడు ఆడాము. వాడు ఎంత ఎక్సైటెడ్ ఉంటాడంటే ఈ ఏరియాలోకి వస్తే అసలు వాడి బిహేవియరే మారిపోతుంది. చాలా 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 యాక్టివ్ అయిపోతాడు, ఎక్సైటెడ్ ఉంటాడు, అన్నీ వాడికే తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. వాడు చూసారా అక్కడ బాల్ కొట్టేటప్పుడు ఒకటి మిస్ అయితే ఎట్ట రియాక్ట్ అవుతున్నాడు. వాడిని ఏదో ఇప్పుడు మ్యాచ్లో వదిలినట్టు ఫీల్ అయ్యాడు. నన్ను కూడా ఆడమన్నాడు. నేను 1-2 షాట్స్ ట్రై చేశాను. ఫైనల్ షాట్ మా బుజ్జయ్య కొట్టి గోల్ వేసాడు దాన్ని. అయినా మనకి ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉంటాయంటే అసలు టైమే తెలియదు. బయట మనకి $1కి వచ్చే బొమ్మ ఇక్కడ మనం $50 స్పెండ్ చేస్తే పాయింట్స్లో వస్తుంది. అయినా $1 బొమ్మ కొంటే మన పిల్లలకి నచ్చదు కదా. ఇక్కడ ఆడితేనే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్. అది నేనేం తప్పనను, పిల్లలకి అలాంటివి నచ్చుతాయి. ఇదిగోండి ఇక్కడ ఏదో బర్త్డే పార్టీ జరుగుతుంది, వాళ్ళు అలా ఆడిస్తారనమాట. నాకు చాలా ఇంటరాక్టివ్గా అనిపించింది ఈ బర్త్డే థీమ్. చాలా బాగా పిల్లలందరినీ ఎంగేజ్ చేసి ఎంజాయ్ చేయించి ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసి చాలా బాగుండింది. అక్కడ ప్యాకేజెస్ ఉంటాయి, అది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా బుజ్జయ్య ఈ బాల్స్ ఆడతా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఈయనకి బాల్స్ పడితే భయం అనమాట. చూడండి అట్ రియాక్ట్ అవుతున్నాడు. ఆడాలి కానీ భయం వీడికి. ఇంత భయం ఉన్నా కూడా అట్లా ఆడతాడు చూడండి. సాయి హెల్ప్ చేయడానికి వచ్చాడు కానీ వాడు ఒప్పుకోలేదు, వాడే ఆడతా అన్నాడు. నేనేదో ఇక్కడ ఒక నిజంగా ఆపరేషన్ చేసినట్టు ఒక డాక్టర్ లాగా ఫీల్ అవుతున్నాను. ఇదేంటంటే అది మీకు ఒక ప్లేస్ చెప్తుంది అనమాట. అక్కడ మీరు ఎగ్జాక్ట్గా దాన్ని డ్రాప్ చేయాలి ఆ పిన్ని. ఏదో ట్రై చేశాను, వచ్చింది. ఇది స్పైడర్ షూట్ అట. వాడు ఎట్లా ఆడాడంటే అసలు నిజంగానే షూట్ చేసేసాడు దాన్ని. మేమే షాక్ అయ్యాము, వీడు ఇంత బాగా షూట్ చేస్తాడు అని. నేను వాడిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ఇదేంటంటే మారియో అండ్ లూయిజీ గేమ్. ఈ మధ్య రీసెంట్ అబ్సెషన్ వీడికి ఏదన్నా ఉందంటే అది మారియోనే. నెట్ఫ్లిక్స్లో మారియో పెట్టి అసలు ఎన్నిసార్లు చూస్తాడంటే ఇంకొక 2-3 సార్లు చూస్తే నేను డైలాగ్ కూడా చెప్పేస్తాను, అన్నిసార్లు చూసుంటాడు. అండ్ చాలా సీరియస్గా ఆడుతున్నాం మేమిద్దరం. వాడికి ఇక్కడ ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు. సో ప్రస్తుతానికి వాడి ఫ్రెండ్స్ నేను సాయి మేమిద్దరమే. సో వాడే నాకు ఈ గేమ్ కూర్చోబెట్టి నేర్పించి ఆడిచ్చాడు. వాడికంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఆడేసా. ఇక్కడ ఏంటంటే నన్ను ఫస్ట్ రైడ్ నాకు ఇస్తానని చెప్పి నన్ను వెనక కూర్చోబెట్టుకొని వాడు డ్రైవ్ చేశాడు. అది చూడండి, వాడు కూడా దాన్ని చూసి దాని మీద ఎక్కి మరీ ఎగిరి డ్రైవ్ చేస్తున్నాడు పొట్టోడు. అసలు అది చూసారా, ఆ స్టంట్స్ చూసారా, వాడు చేసేది భయమే లేదు వాడికైతే. అండ్ ఇంత ఆడాక ఆకలిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఫుడ్ తినాలి. మేము అక్కడ చీజ్ ఆనియన్ ఆలివ్స్తో ఒక పిజ్జా, ఒక చీజ్ బ్రెడ్ స్టిక్స్ చెప్పుకున్నాము. గార్లిక్ బ్రెడ్ లాగా ఉండదు కానీ బాగానే ఉండింది చీజ్ బ్రెడ్. పిజ్జా అయితే చాలా చాలా బాగుంది. మనకి టమాటో కెచప్ లానే వీళ్ళు మ్యారినేరా సాస్ అని ఇచ్చారు. అది చాలా చాలా బాగుంది. లైక్ ప్యూర్ టమాటోస్తో కెచప్ లానే ఉంటుంది. నాకు తెలిసి ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవేమో. చాలా బాగుంది. ఈ గేమ్కి ఏంటంటే ఒక హిస్టరీ ఉంది. ఒకసారి ఇట్లా ఆడుతుంటే వాడికి బాల్ తగిలిందనమాట. అందుకని ఈసారి చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. అది చూసారా, వాడు పాకెట్లో పెట్టుకోవడం, ఆ కార్డ్ని స్వైప్ చేసేసి ఆడాడు, ఏదో ట్రై చేశాడు. బాగానే ఆడతాడు, అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాడు బాగా ఆడతాడంట. వాడికి అది చూడండి, స్కోర్ చేయడానికి ఎంత ఆతృతగా ఆడుతున్నాడు వాడు. ఎవరన్నా చూస్తే వాడు ఇట్లా చేస్తాడు అనమాట. నేను చూడకుండా ఉంటేమో చాలా జాగ్రత్తగా ఆడతాడు, నేను చూస్తున్నాను ఇట్లా ఆడతాడు. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మనం కూల్ డ్రింక్ తీసుకుంటే ఎన్నిసార్లైనా రీఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు వాడికి ఒక చిన్న క్లాష్ జరుగుతుండింది. నేను పెప్సీ కావాలని, నేను వద్దు ఆరెంజ్ క్రష్ కావాలని వాడు. సో వాడు ఏంటంటే కొంచెం తక్కువే తాగుతాడు చల్లవి. అందుకని కొంచెం తీసుకొని వాడికి ఒక 2 sips ఇచ్చి నేను మళ్ళీ వెళ్ళి కోక్ తెచ్చుకున్నాను. అండ్ చూసారా వాడు ఏం తీసుకున్నాడో. అన్ని టికెట్స్ దాచిపెట్టుంటే ఈ పాటికి మాకు చాలా పెద్ద బొమ్మ వచ్చేది. ఏ రోజుకి ఆ రోజా చిన్నవి తెచ్చుకుంటాడు.
దాన్ని బొంగరం అనడం రాలేదన్నమాట వాడికి. సో ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళు మనం ఫస్ట్ తీసుకున్న సెల్ఫీ పిక్ ఒకసారి చూపిమంటారు, చూపించాక ఎగ్జిట్ అయిపోవచ్చు. మాకు ఈవినింగ్ 7:30 ఏమో అయింది. ఎండ చూసారా ఎట్లుందో బయట ఆ రోజు. ఇక్కడ సన్సెట్ మాకు అరౌండ్ 8:15, 8:20కి అవుతుంది ఈవినింగ్. సో ఇప్పుడు ఇలానే ఉంటుంది. ఉంగరం కాదు బొంగరం. దిస్ ఇస్ 7:45 PM. ఎండ చూడండి. సో అక్కడ నుంచి మేము ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాము. ఒక 15-20 minutes అవే మేము ఉండే ప్లేస్ నుంచి. సో చిన్న చిన్న గ్రాసరీస్ కావాలంటే అక్కడికి వచ్చామన్నమాట. సో దిస్ ఈజ్ ఇట్. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్. వెరీ గుడ్. Welcome to my channel.